చైర్మన్ పదవి లేదు సరే, దేవస్థానం బోర్డు మెంబర్ పదవి ఉంది కదా, అదేనే ఇవ్వచ్చు కదా. ఇలా చూడు, తిరుపతి బ్రహ్మోత్సవాలు వచ్చే నెలలో మొదలవుతున్నాయి. అవి మొదలైతే మనకి ఎక్కడ లేని రాబడి వస్తుంది, మన బ్యాంక్ అకౌంట్ నిండిపోతుంది. పోతే అక్కడ నుండి వచ్చే ప్రసాదాలు, కొబ్బరి చెప్పులు, మా అమ్ముళ్ళు వీటికి అంతే ఉండదు. నేను ఒకసారి సీఎంతో మాట్లాడొస్తానండు. అతనే జయసింహ. అడుగు అడుగు. హలో, ఆగు. నువ్వేగా జయసింహ? అవును. ఎమ్మెల్యే తెలుసుగా? ఓ తెలుసు సార్. మీతో 2 మాటలు మాట్లాడాలి నేను. ఇక్కడ ఎవరో చెప్తే విన్నాను. నీ మొహంలోకి సూటిగా చూసి మాట్లాడితే నాలుక పీకేస్తావనో ఇంకేదో చేస్తావనో. అసలు ఎవరు నువ్వు? జనం గెలిపించిన ఎమ్మెల్యే గొప్ప లేక ఈ పోలీసుడు గొప్ప నాకు ఇప్పుడు తెలియాలి. ఎవరు గొప్ప చెప్పండి. ఏమిట్రా మాట్లాడావు? మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. ఆ సీఎంఏ కాదు, ఎవడొచ్చినా నేను కాపాడలేడు. నీ యూనిఫామ్ ని టోపీని తీసి సముద్రంలో పారేస్తాను. అంత పని మాత్రం చేయకండి మేడం. ఆవిడతో మాత్రం పెట్టుకోవద్దు. ఈ రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. మీకు అర్థం కాలా? ప్రజాప్రతినిధి. ఓ, ఆ విషయాన్ని మర్చిపోయాను. ప్రజాప్రతినిధి. వాడికి కన్న తల్లి కూడా ఓటేసుండదు. అలాంటి ఓ వెధవ నీకు పోటీగా నిలబడ్డం వల్ల నువ్వు గెలిచావు. అది రాష్ట్ర ప్రజల తలరాత. ధైర్యం ఉందా నీ నియోజకవర్గంలో మళ్ళీ కాలు పెట్టడానికి? నీకు సన్మానం చెయ్యాలని అక్కడ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, చెప్పులతోనూ చీపురు కట్టలతోనూ. ఉపన్యాసాలు చెప్తున్నావా? అది మీ పని. నిన్ను నువ్వేమీ చెయ్యలేవు. ఎవరైనా అబ్కారీ వాడి దగ్గర, చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర చందాలు వసూలు చేసుకుంటూ బతికిపో. నీ లెవెల్కి వచ్చాను. నీ ప్రతాపం నా దగ్గర చూపించను. నీ అడుగులకు మడుగులెత్తుతూ నీ కొంగుబట్టు తిరుగుతున్నాడే, ఇదిగో వీడి దగ్గర చూపించు. సార్, కార్పొరేషన్ చైర్మన్, దేవస్థానం బోర్డు మెంబర్ అవ్వాలనుకుంటే ఎప్పుడు పెళ్ళం కొంగు పట్టుకు తిరుగుతూ ఉంటే సరిపోదు సార్. అవసరానికి తగ్గట్టు ఫ్రీగా వదిలేయాలి. అది నిజమేలే. దాన్ని అలా వదిలే, సరిగా తూగని. నీకే చెప్పేది, సరిగా తూకవే. నువ్వు అడిగిన రేటు ఇస్తున్నావుగా, అది ఆకాశం అంటే రేటు. సరిగా తూగని. తూకం వేస్తున్నాను కదా, ఇంతలోనే ఊరికే మాట్లాడతారేమిటి? ఇదిగో కొసర కూడా తీసుకోండి. వద్దొద్దు, నీ కొసరేమి నాకు అక్కర్లేదు. వెరీ గుడ్, నాకు నచ్చింది. వాట్? మీ కన్స్యూమర్ కాన్షియస్నెస్. ఇచ్చే డబ్బుకి తూకం కరెక్ట్ గా ఉండాలన్న మీ వాదన. దట్స్ గుడ్. అడ్వకేట్ సీతాలక్ష్మి కదూ? అయితే ఏంటి? వి ఆర్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. అందువల్ల మూర్తి, మేడం, ఓ కేసు గురించి మీతో మాట్లాడాలని వచ్చాం. కేసా? ఏ కేసు? రోడ్ల నుంచి నా కేసు గురించి మాట్లాడేది ఆఫీస్కి రండి. ఎప్పుడు రావాలి? నేను అక్కడ ఉన్నప్పుడు. ఎప్పుడు ఉంటారు? అది ఆఫీస్ లో అడిగి తెలుసుకోండి. ఎప్పుడు అడగాలి? ఐ మీన్ మీ ఆఫీస్ ఎక్కడ? అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఆ ప్యాకెట్లు ఇవ్వయ్యా. ఈవిడ చిచ్చుబుడ్ల చెట్లాడుతోంది. అది చూద్దాం. రాష్ట్రపతి. హలో, చాలా మంది లాయర్స్ అడిగి చూశాను, సీతాలక్ష్మి అంటే ఎవరికి తెలియదన్నారు. వాళ్ళందరికీ మెజిస్ట్రేట్ కోర్టులో స్వీపర్ గా పనిచేస్తున్న సీతాలక్ష్మి తెలుసట. నిజంగానే అంత సత్తా తెలివితేటలు మీకుంటే మీ పేరు చెప్పగానే వాళ్ళకి. మీతో మాట్లాడి తీరాలన్న అవసరం నాకేం లేదు. మధు కేసు మీరు డీల్ చేశారు కనుక ఆ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలు మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని వచ్చాను. మధునా? ఏ మధు? యాక్టింగ్ వద్దు, అందులోనూ నా దగ్గర వద్దు. మధు కేసు మీరే వాదించారని నాకు తెలుసు. ఆ కేసు రీఓపెన్ చేయాలని ప్రయత్నిస్తున్నాం మేము. దానికి మీ సాయం కావాలి. అందుకే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాం. ఆ ఫైల్ తీసుకుని నేను ఎక్కడికి రావాలి? నో, వి విల్ గెట్ బ్యాక్ టు యూ. ఆ కేసుకి సంబంధించిన ఈ ఒక్క ఫైలే నా దగ్గర ఉంది. ఏ కేసైనా కోర్టుకు వచ్చేటప్పుడు పోలీస్ తరపున ఓ కథ ఉంటుంది కదా. ఈ కేసులో ఆ కథ ఏంటన్నది క్లుప్తంగా చెప్పగలరా? అన్నయ్య వదినలతో కలిసి ఒకే ఇంట్లో ఉండేవాడు మధు. ఆ సంఘటన జరిగిన రోజు, ఐ మీన్ ద డే దే వర్ కిల్డ్, వాళ్ళ అన్న వదినల పెళ్లి రోజు. ఆ రోజు ఊరికి కాస్త దూరంగా ఉన్న సిల్వర్ స్టార్ హోటల్లో వాళ్ళ అన్నయ్య ఓ డిన్నర్కి ఏర్పాటు చేశారు. దాంతో పాటు వాళ్ళ పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ స్యూట్ రూమ్ కూడా బుక్ చేశాడు. డిన్నర్ అయ్యాక మరుసటి రోజు ఉదయాన్నే వస్తానని చెప్పి మధు హోటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ నిజమే అని నేను అడిగినప్పుడు మధు ఒప్పుకున్నాడు. బట్ పోలీసుల కథ వేరే విధంగా ఉంది. మధు ఇంటికే వెళ్లేదు. మరి మందు తాగే అలవాటు లేని అన్నయ్యని డిన్నర్కి ముందు బలవంతంగా తాగించాడని, తాగిన మత్తులో ఉన్న అన్నయ్యని రూమ్ లో పడుకోబెట్టి వెళ్లి మళ్లీ వచ్చి తలుపు తట్టినప్పుడు తలుపు తీసింది వాళ్ళ వదిన. ఆవిడ్ని తన కోరిక తీర్చమన్నాడు మధు. ఎంతగానో ప్రలోభ పెట్టాడు. దానికి ఒప్పుకొని ఆవిడ్ని బలవంతం చేయబోయాడు. ఈలోగా మత్తులోంచి తేరుకున్న వాళ్ళ అన్నయ్య చూశాడు.
భార్యని రక్షించుకునే ప్రయత్నంలో అన్నయ్య చంపబడ్డాడు. తర్వాత మానభంగం చేసి వదిన్ని చంపేశాడు మధు. ఆ తర్వాత డెడ్ బాడీస్ ని గోనె సంచుల్లో కుక్కి కార్లో తీసుకెళ్లి పెద్ద లోయలోకి నెట్టేశాడు. ఇది పోలీసుల కథనం. ఆ కథ గురించి, ఈ కేసు గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఇది కావాలని పోలీసులు జోడించిన కేసు. పూర్వం వింజాపురం కృష్ణమూర్తి అనే ఓ లాయర్ ఉండేవాడు, వినే ఉంటారు. ఆయన అడిగిన ఫీజు ఇచ్చుకోగలిగితే ఎవరినైనా చంపొచ్చట. వినున్నాను. ఇప్పుడు ఆ కృష్ణమూర్తి స్థానంలో సుప్రసిద్ధ క్రిమినల్ లాయర్ పద్మనాభ శర్మ. ఆయన ఫీజు లక్షల్లో ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే బమ్మిని తిమ్మిని చేయటం, తిమ్మిని బమ్మిని చేయటంలో ఆయనే సాటి. ఆయన స్పెషల్ ప్రాసిక్యూటర్ గా ఒకవైపు, క్రిమినల్ కేసులో అంతగా అనుభవం లేని ఈ సీతాలక్ష్మి ఒకవైపు. నేనెలా ఆ కేసు గెలవగలను? అంతా మధు దురదృష్టం. కేసు చదివినప్పుడే అతనికి శిక్ష తప్పదని నాకు అర్థమైంది. అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి సమర్పించిన ఆధారాలు, సాక్ష్యాలు. వాటితో పాటు ఆ శర్మ గారి వాక్చాతుర్యం కూడా తోడయింది. రెస్ట్ ఇస్ హిస్టరీ. ఈ ఒక్క ఫైలేనా లేక ఇంకా ఒకటో రెండో ఉన్నాయి, అవి హాస్టల్లో ఉన్నాయి. అవి కూడా ఇచ్చారంటే బాగుంటుంది. అవి తర్వాత తీసుకొస్తాను సార్. రేపు అన్న మాటే ఉండకూడదు మూర్తి. ఈ రోజు చేయాల్సింది ఈ రోజే చెయ్యాలి. అర్థమైందా? రైట్ సార్. సో వెన్ బలాత్కారం చేయాల్సిన అవసరం ఏముంది? బాగా తాగి రూమ్ లో పడున్నాడు భర్త. ఎదురుగా తను కోరుకున్న మరుదున్నాడు. ఇందులో బలాత్కారం చేయాల్సిన అవసరం ఏముంది? సార్ బట్